సెట్టింగ్ను నెలకొల్పి ఎందరో నటులను చిత్ర పరిశ్రమకు అందించారు. ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్న శ్రీకాంత్, శివాజీ రాజా, సూర్య, వినోద్ బాల, ఆహుతి ప్రసాద్ వంటి అగ్రతారలు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వారే. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నటపాఠాలు నేర్చుకుని అగ్ర హీరోగా ఎదిగిన శ్రీకాంత్ గారు మాట్లాడుతూ, వి మధుసూదన్ రావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువగా అనిపిస్తుంది. టైం అంటే టైం ప్రకారం ప్రతి సీను, ప్రతి సాంగ్స్ దగ్గరికి వచ్చి అబ్జర్వ్ చేసి ఇలా కాదు ఇలా చేయాలని చెప్పడం. నిజంగా ఆయన ఆ ఇన్స్టిట్యూట్ పెట్టింది ఒక సేవ కోసమే తప్పితే దాని నుంచి ఏ ప్రాఫిట్స్ కానీ దాని నుంచి చేయాలని కాదు. అలాగే నాకంటే ముందు చాలామంది ఆర్టిస్టులు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శివాజీ రాజా కానీ, ఇట్లా చిన్న కానీ, వీళ్ళందరూ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఆ ఇన్స్టిట్యూట్లో నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివిన చాలా గర్వంగా ఉంది. అలాగే పూరి జగన్నాథ్ కూడా అక్కడ నుంచి వచ్చిన అతనే. ఇంకా మధుసూదన్ రావు గారి గురించి చెప్పాలంటే ఆయనకి వేరే ఏ దేశ ఉండదు. అంటే ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ప్రతిదీ దగ్గరుండి ప్రతి స్టూడెంట్ని దగ్గరుండి తీర్చిదిద్ది ఇక తర్వాత మన అదృష్టం అది. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్లో చేసిన వ్యక్తికి వాళ్ళు ఇవ్వడం అనేది ఏది ఉండదు. మనం ట్రై చేసి మన అదృష్టాన్ని మనం పరీక్షించుకోవాలి. బట్ ఏంటంటే నాకు బేసికల్గా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన తర్వాత అంతకుముందు నాకు ఏ నాటకాలు కానీ ఏది కానీ సినిమా నాలెడ్జ్ కానీ ఎవరు పరిచయాలు కానీ ఏమీ లేవు. ఆ ఇన్స్టిట్యూట్ తర్వాత నాలో నాకు ఒక కాన్ఫిడెన్స్, ఒక బేసిక్ అనేది ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి తెలిసింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఉషా కిరణ్ మూవీస్కి వెళ్ళడం, ఉషా కిరణ్ మూవీస్లో క్యారెక్టర్ రావడం ఓన్లీ బికాజ్ ఆఫ్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. నిజంగా మధుసూదన్ రావు గారిని ఎప్పుడూ నా లైఫ్లో మర్చిపోలేను. ఈజ్ ఒక గాడ్ ఫాదర్ లాగా. ఇంకా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమాకి నటన డిఫరెంట్గా ఉండాలి. నాటకంలో నటులు నటిస్తున్నారు హైదరాబాద్లో, సినిమా రంగం ఇక్కడ బేస్ లేని కారణంగా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ వచ్చినట్లయితే సినిమా పరంగా నటన నేర్పడం జరుగుతోంది. వై నాట్ ఐ స్టార్ట్ అన్ ఇన్స్టిట్యూట్ అనే విజన్ తోటి 25 సంవత్సరాల క్రితం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి ఇప్పటిదాకా దాన్ని ఎక్కడ బ్రేక్ లేకుండా నడపడం మధుసూదన్ రావు గారి గొప్పతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఆయనంటే మనం ఎంత భయపడతామో, ఎంత భక్తి చూపిస్తామో అంత భక్తి తత్పరతోటి మన వర్క్ చేస్తే ఆ వర్క్ని ఆయన మంచి మనసుతోటి యాక్సెప్ట్ చేసేటటువంటి ఒక మహామనీషి. ఒకసారి నేను నాటకం వేస్తున్నానండి, ఈ నాటకానికి మీరు విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక పేజ్ మీరు డొనేట్ చేయాలండి అంటే ఆ పేజీకి నన్ను ఎంత డొనేషన్ ఇమ్మంటారండి అని అడిగారు. అడిగితే నేను ఇంత అని నేను చెప్పలేను సార్, మీరు మీ ఇష్టం వచ్చిందంతా ఇవ్వండి అన్నారు. అంటే ఆయన ఒక చెక్క మీద కేవలం సంతకం పెట్టి ఆ చెక్క చిప్పి నాకు ఇచ్చి మీకు ఇష్టం వచ్చినంత రాసుకోండి అన్నారు. ఆయన చాలా 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 ఉదార స్వభావుడిగా నాకు ఆ రోజున కనిపించారు. మధుసూదన్ రావు గారు రీమేక్ చిత్రాలు ఒరిజినల్ ఫిల్మ్స్ కంటే కూడా చాలా గొప్పగా పోయేవి. దానికి కారణం ఏమిటని ఒరిజినల్ పిక్చర్ చూసిన తర్వాత దాని తాలూకు ఈయన రీమేక్ చూస్తే ఆ ఒరిజినల్ పిక్చర్ తీసినటువంటి దర్శకులు ఆ చిత్రం తాలూకు బహిరంగ స్వరూపాన్ని చిత్రించేవారు. ఈయన అందులో ఉన్నటువంటి అంతరంగ చిత్రాన్ని కూడా చిత్రీకరించగలిగినటువంటి ఒక పెద్ద విశ్లేషణకర్త అయిన కారణాన ఆ సినిమాలు చాలా గొప్పగా సక్సెస్ఫుల్ అయ్యాయని నా అభిప్రాయం. కృతజ్ఞతలో ముందుండే దర్శకుడిగా తనకు అవకాశమిచ్చిన నిర్మాతలందరినీ 1997 జూన్ 14న ఘనంగా సన్మానించి తనకు నిర్మాతలపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. అదే వేదికపై వి మధుసూదన్ రావు గారి వద్ద పనిచేసిన 30 మంది ప్రముఖ దర్శకులు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఎందరో స్టార్ నటీనటులు వి మధుసూదన్ రావు గారికి భారీ సన్మానం చేశారు. ఈ సందర్భంగా వి మధుసూదన్ రావు గారి జీవిత విశేషాలతో కూడిన ప్లాటినం జూబ్లీ ప్రత్యేక సంచికను సైతం వారి శిష్యులు రిలీజ్ చేశారు. వి మధుసూదన్ రావు గారి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా వారి గురువైన కెఎస్ ప్రకాష్ రావు గారు మాట్లాడుతూ, మధు దర్శకత్వం మొదలుపెట్టిన రోజుల్లో కథకు 5 నుంచి 6 మాసాలు, షూటింగ్కు 6 నెలల నుంచి సంవత్సరం, పోస్ట్ ప్రొడక్షన్కి 30 రోజులు పట్టేవి. అలాంటి రోజులలో కూడా 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించడం మామూలు విషయం కాదు. అది మధుకు మాత్రమే తెలిసిన సూత్రం.
అందులోనే ఉంది అతని విక్టరీ అని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, యువ సామ్రాట్ నాగార్జున, జగపతి బాబు, సురేష్, రమేష్ లాంటి ఎందరో హీరోలకు, మరెందరో నటులకు నటనలో తొలిపాఠంగా, నట జీవితంలో తొలిమెట్టుగా నిల్చున్న ఘనత వీరికే సొంతం. నా గురువు గారు వి మధుసూదన్ రావు గారు, విక్టరీ మధుసూదన్ రావు గారు. నా తొలి చిత్రం విక్రమ్ నాకు డైరెక్టర్. నాకు చిన్నప్పుడు గుర్తుంది, ఆయన విక్టరీ మధుసూదన్ రావు గారు ఎందుకు అని అడిగాను ఒకసారి. ఎందుకు విక్టరీ మధుసూదన్ రావు, నాకు అది గమ్మత్తుగా ఉండేది. అప్పుడు తర్వాత తెలిసింది ఆయన చేసిన ప్రతి సినిమా పెద్ద 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 హిట్స్, సిల్వర్ జూబ్లీ ఫిలిమ్స్ అని. దాంతో ఆయనకి విక్టరీ మధుసూదన్ రావు గారు అని పేరు పెట్టారని. షూటింగ్కి ముందు ఆయన నాకు ఇచ్చిన ట్రైనింగ్ కానీ అది కానీ ఎంతో చాలా సింపుల్, యాక్టింగ్ అంటే చాలా సింపుల్ చేసేసి ఇదేదో పెద్ద కష్టం అనే ఫీలింగ్ లేకుండా నాకు నేర్పించి నన్ను భయపెట్టించారు. ఆయనకి చాలా కోపం అని. ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. చాలా ఎంకరేజ్ చేస్తూ సినిమా అంతా, నన్నే కాదు ఆ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే, అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆ సినిమాని, నా కెరియర్ని నా కెరియర్కి ఒక సక్సెస్ఫుల్ స్టార్ట్ ఇచ్చారు. వెరీ వెరీ నైస్ మెమరీస్ ఆఫ్ హిమ్. అండ్ నేనే కాదు, ఆయన మూలంగా మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ దే హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ హిమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ ఇందాకన్నాను ఆయనకి కోపము ఎక్కువ, చాలా ఈ సెట్స్లో సరిగ్గా చేయకపోతే కోపం వచ్చేదని అనేవారిని. అది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. తర్వాత తెలుసుకుంది ఏంటంటే, సీనియర్ ఆర్టిస్టు అంటే ఒక ఆల్రెడీ 10 సినిమాలు చేసి ఒక 20 సినిమాలు చేసిన ఆర్టిస్ట్ ఏమైనా తప్పు చేస్తే ఆయనకి కోపం వచ్చేది. కొత్త వాళ్ళు చేస్తే ఆయనకి కోపం వచ్చేది కాదు. కొత్త వాళ్ళు చేస్తే ఎంకరేజ్ చేసి, ఇలా చేస్తున్నావు, ఇలా కాదు, నువ్వు ఇలా చేయాలి అని చక్కగా చెప్పి, వాళ్ళని కోపడి భయపెట్టించేసి కంగారు పెట్టించేసి అలా కాకుండా చాలా జాగ్రత్తగా చేయించుకునేవారు. అదే దట్స్ అ ఫెంటాస్టిక్ క్వాలిటీ. అన్ని క్రాఫ్ట్స్ మీద ఫెంటాస్టిక్ నాలెడ్జ్, మ్యూజిక్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, అదర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఏదైనా సరే నోబడి ఆయన చెప్పారంటే ఒక కమాండ్తో చెప్పేవారు. వెరీ వెరీ ఫెంటాస్టిక్ స్టార్ట్. నాకు ఒక మంచి స్టార్ట్, అటువంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ చేతిలో పట్టడం అండ్ ఆయనతో నా ఫస్ట్ ఫిలిం చేయడం, నేను నేర్చుకునే లెసన్స్ ఎన్నో. ఇప్పుడు నా కెరియర్ ఈ లాస్ట్ 20 ఇయర్స్ కెరియర్లో త్రూ అవుట్ నన్ను హెల్ప్ చేస్తూనే వచ్చాయి. వీరి వద్ద సహాయ దర్శకులుగా పనిచేసిన కె రాఘవేంద్రరావు, ఏ కోదండరామిరెడ్డి, వంశీ, శివనాగేశ్వరరావు, బోయిన సుబ్బారావు, పిసి రెడ్డి మొదలైన వారెందరో దర్శకులుగా మారి ప్రస్తుత చలనచిత్ర రంగానికి తమ వంతు సేవలందిస్తూ గురువుగారిగా వి మధుసూదన్ రావు గారి పేరు నిలబెట్టారు. వి మధుసూదన్ రావు గారి గురించి చెప్పాలంటే చెప్పేంత ఇది కాదు. ఎందుకంటే నాకు విద్య నేర్పినటువంటి గురువు. నేను ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం వి మధుసూదన్ రావు గారు. ఆయన దగ్గర డ్రామా సీన్స్ బ్రహ్మాండంగా చేసేవారు. ఆయన ఎవరు అంత బాగా చేసే ఇది లేదనిపించింది నాకు, నిజంగానే లేదు. ఎందుకంటే డ్రామా పిండేయటంలో అసలు మనుషులు మారాలి కానీ ఇంకోటి కానీ ఏడిపించాలి, డ్రామా పండించాలంటే ఆయన తర్వాత ఎవరైనా సరే. సో అది ఏదో నాకు కొంచెం వచ్చిందని అందరూ అనేవాళ్ళు నన్ను, నా సినిమాలు చూసిన వాళ్ళు. వీరి దర్శకత్వంలో ఎక్కువ చిత్రాలలో నటించిన హీరో పద్మశ్రీ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు విజయం సాధించినవి. తరువాత శోభన్ బాబు, ఎన్టీఆర్లతో ఎక్కువ చిత్రాలు తీశారు. రానున్న సావు భయపడితే రాకమానుతుందా? మహావీరుడైన మా నాన్నగారికి మారుగా నేను వారి భారం వహిస్తానని మహారాజుకు మాటిచ్చాను. నాయక మర్యాదలు అందుకున్నా. ఓరి మూర్ఖులారా, ప్రచండ ప్రభంజనాన్ని గుప్పిట కొట్టగలరా? ప్రళయాగ్నిని కొంగున ముడిగట్టగలరా? మధుసూదన్ రావు గారు, నాటకరంగంతో మీకున్న అనుబంధం గురించి కొంచెం చెబుతారా? నాటకాలు అంటే నాకు చాలా ఇష్టం. ప్రజానాట్య మండలి మాబూబు నాటకంలో వీరారెడ్డి వేషం వేశాను. అలాగే ప్రజానాట్య మండలి గురించి కూడా. ప్రజానాట్య మండలి స్టార్ట్ చేసిందే నన్ను చూసి చేశారు. ఎందుకంటే నేను స్టూడెంట్ ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు
అప్పుడు ఆర్టిస్ట్ పెరుమాళ్ళు, నేను ఇంకొంతమంది కలిసి బెంగాల్ ఫ్యామిలీ మీద నాటకం వేసాం. కంకిపాడులో ఓపెనింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాం. అది చూసి ప్రజానాట్యాన్ని ఫామ్ చేశారు. అది ఫామ్ చేసినప్పుడు రాజారావు గారు ఆర్గనైజర్ అయితే నేను ఆఫీస్ సెక్రటరీని ప్రజానాట్య మండలి. తర్వాత నా వైఫ్ కూడా ప్రజానాట్య మండలిలో నాటకాలు వేసేది, బుర్రకథలు చెప్పేది. అప్పుడైన నాటకంలో 5 నిమిషాలు సీను, డైలాగు లేకుండా చచ్చిపోవడానికి డిసైడ్ చేసుకుని ఉత్తరం రాసి 5 నిమిషాలు సీను స్టేజ్లో చప్పట్లు కొట్టేట్టు యాక్ట్ చేసింది, వితౌట్ ఎనీ డైలాగ్. షీ హాజ్ రిటర్న్ డెత్ లెటర్. పెద్ద గొప్ప విజయవాడ రామాట ఆఫీస్లో పిసి జోషి కూడా ఉన్నప్పుడు ప్రజానాట్య మండలి అపనింద నాటకంలో మా ఆవిడ సరోజినికి పెద్ద పేరు వచ్చింది. కమ్యూనిస్టు లీడర్గా, విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్న మీరు ఫిల్మ్ డైరెక్టర్గా ఎందుకు మారాల్సొచ్చింది? కమ్యూనిస్ట్ లీడర్గాను విద్యార్థి సంఘ నాయకుడిగాను ఉన్నప్పుడే ప్రజానాట్య మండలితో సంబంధం ఏర్పడింది. అంటే నాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడే ఫ్యాన్సీ డ్రెస్సుల్లో వేషాలు వేసి, వేషాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్తో ప్రజానాట్య మండలిలో సభ్యుడిగా చేరి మాభూమి నాటకంలో రామిరెడ్డి వేషం వేసేవాడిని. ఆ వేషం వేసిన ఇంట్రెస్ట్తో ఇంకా సినిమాల్లో కూడా యాక్ట్ చేయాలనే ఉద్దేశం ఏర్పడింది. అప్పుడు సినిమాల్లో యాక్టింగ్ కన్నా వెళ్తే యాక్షన్కి దొరకలే. యాక్టింగ్ దొరకకపోతే మరి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడన్నా చేరి నెలకి ఎంత సంపాదించుకున్నామని అసిస్టెంట్ డైరెక్టర్గా చేరితే అసిస్టెంట్ డైరెక్టర్గా సిన్సియర్గా చేస్తే ఒక్కరోజు కూడా యాక్టింగ్కి ఇచ్చే అవకాశం టైం దొరకదు. అందుకని అసిస్టెంట్ డైరెక్టర్గానే అభివృద్ధి చెంది డైరెక్టర్ అయిపోయాను. మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది, నా మనసులో ఏముంది. మబ్బులో కన్నీరు, నీ మనసులో పన్నీరు, నీ మనసులో పన్నీరు, అవునా? నిజ జీవితంలో కమ్యూనిస్టులైన మీరు భక్తిరస చిత్రాలు ఎలా చేశారు? ఎలా విజయం సాధించారు? అంటే సినిమా డైరెక్టర్కి ఒక ఇచ్చిన కథ, ఇచ్చిన ఇతివృత్తానికి ఎంతవరకు న్యాయం చేశామనేది తప్ప నీ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రం దాంట్లో రుద్దకూడదు. అందువల్ల నా వ్యక్తిగత అభిప్రాయాలు అలా పెట్టి ఆ కథలో ఏముంది, ఆ స్క్రీన్ ప్లేలో ఏముంది అనేది గమనించి దానికి జస్టిస్ చేశా. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా. ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు, ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు. ఉన్నావా అసలున్నావా. అనుకున్న సన్నివేశం పండే వరకు అపర రుద్రుల్లా ఉండే మీరు సన్నివేశం పండగానే చిన్న పిల్లాడిలా కేరింతలు కొడతారట, దాని గురించి చెబుతారా? చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను షార్ట్ బాగా వచ్చిందంటే నాకు చాలా విపరీతమైన సంతోషం వచ్చేసి కేరింతలు కొట్టడమే కాదు, మాకు ఆత్మబలంలో నాగేశ్వరరావు, సరోజ ప్రతి షాట్కి బాగా వచ్చినప్పుడల్లా నేను పిల్లి మొగ్గ వేసేవాడిని. మీరు చేసిన ప్రతి సినిమాలో ఏదో విధంగా సాంఘిక మార్పు, సామాజిక స్పృహకి సంబంధించిన అంశాలుంటాయి. అలా తీసిన కళ్యాణ మండపం, మనుషులు మారాలి చిత్రాలు బాగా పేరు పొందాయి. ఇలాంటి చిత్రాలు తీయడానికి గల కారణం? నాకు సినిమా తీయటంలో నాకు గొడవల్లి రామరామం గారు ఆదర్శం. ఆయన సినిమా కేవలం వినోదమే కాదు, దాంట్లో ఏదైనా సాంఘికంగా కానీ రాజకీయంగా కానీ ఉపయోగపడే అంశాలు ఉండాలని ఆయన గొడవల్లి రామరామం గారు చేసేవారు. ఆయన నా గురువుగా పెట్టుకుని, అంటే సినిమాకి వినోదంతో పాటు పర్పస్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రయోజనం ఉండేటట్టుగా చూసేవాడిని.
మధుసూదన్ రావు గారు, మీపై ఏ దర్శకుల ప్రభావం ఉంది? ఏ దర్శకుల చిత్రాలు బాగా ఇష్టపడతారు? రాజ్ కపూర్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన పాటలంటే నాకు చాలా పడి చస్తా. ఎందుకంటే ఆయన దిస్ ఇస్ మే గంగా భారతి సినిమాలో పద్మినికి ఒక పాట పెట్టాడు, క్యా హువా ముజే క్యా హువా అని. అట్లాగే ఆ ఇన్స్పిరేషన్తో నేను లక్షాధికారిలో కృష్ణకుమార్కి ఎన్టీ రామారావుతో షేక్ హ్యాండ్ ఎదగగానే ఒక పాట పెట్టా. ఏంటంటే ఎలాగో 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 ఉన్నది, ఇలాగే ఉంటుందా తొలి ప్రేమ అన్నది, అలా 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 మనసు తేలిపోతున్నది, ఎలాగో 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 ఉన్నది. ఇది దాని ఇన్స్పిరేషన్తో పెట్టా. క్యా హువా ముజే క్యా హువా దిస్ ఇస్ మే గంగా భారతి సినిమాలో రాజ్ కపూర్ పాట చూసి. అందువల్ల రాజ్ కపూర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అంటే చాలా ప్రేమ కూడా నాకు. నాటక రంగంలో నటుడిగా ఉన్న మీరు సినిమా రంగానికి వచ్చేసరికి దర్శకుడిగా ఎందుకు మారాల్సొచ్చింది? నటించే అవకాశం మీ చేతిలో ఉన్నప్పటికీ మీరెందుకు నటించలేదు? నేను సినిమాల్లోకి నటుని అవడానికే వెళ్ళినప్పుడు మొట్టమొదటిలో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు కానీ ఏ ఒక్క వేషం దొరకలే. అప్పుడు దుప్పులు కొరకు డబ్బు లేకుండా బాధపడే బదులు ఏదైనా నెలకి ఎంతైనా వచ్చేది, ఉద్యోగం చూసుకుంటే బాగుంటుంది కదా అని అసిస్టెంట్ డైరెక్టర్గా చేరా. డైరెక్టర్ అయిన తర్వాత ఇప్పుడు నా సినిమాల్లో యాక్టర్లు అందరితో చాలా బాగా చేయించుకుంటా, యాక్ట్ చేస్తా. అది నాకు చాలామంది చెప్పారు కూడా సంగతి. సరి సరి వగలు తెలిసెర గడసరి, చిగురు సొగసులు నీవేలేరా. సరి సరి వగలు తెలిసెర గడసరి, చిగురు సొగసులు నీవేలేరా. సరి సరి. కొన్నిసార్లు కొన్ని చిత్రాలు తీసే అవకాశం వచ్చి వేరే చిత్రాలు బిజీ వలన ఆ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని మిస్ అవుతాం. అలా మీరు మిస్ అయిన మంచి చిత్రాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా బ్రహ్మాండమైన సినిమాలే ఉన్నాయి. ఎందుకంటే నేను అత్త ఒక ఇంటికి వాళ్ళ హిందీలోను, మనుషులు మారాలి హిందీలోను తీయడానికి డేట్స్ ఇవ్వడం వల్ల, అత్త ఒక ఇంటికి వాళ్ళు ఇవ్వడం వల్ల దసరా బుల్లాడు, మనుషులు మారాలి హిందీకి డేట్స్ ఇవ్వడం వల్ల ప్రేమనగరు 2 సినిమాలు మిస్ అయిపోయా. బ్రహ్మాండమైన సినిమాలు మిస్ అయ్యా. సాధారణంగా కళాకారులు ఎంతో సాధించినా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అంటుంటారు. మీకు అలాగే ఇంకేమైనా తీరని కోరికలు, ఆశయాలు ఉన్నాయా? నాకు ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు డైరెక్ట్ చేయాలని, హిట్ సినిమాలు చేయాలని నా కోరిక అట్లాగే మిగిలి ఉంది. మీరు చేసిన చిత్రాలన్నీ అనుకున్నది అనుకున్నట్టే చేశారా? 199 సినిమాలని అన్నీ అనుకున్నట్టే తీశా. ఎందుకంటే బడ్జెట్ ఇబ్బంది వల్ల ఏమీ లోపం చేయాల. ఎందుకంటే నాకు అట్లాంటి ప్రొడ్యూసర్స్ దొరికారు కాబట్టి. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా నేనంటే చాలా గౌరవభావం. నేను ఏది అడిగితే చేసేవాళ్ళు, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలా. అద్దాల మేడ ఉంది, అందాల భామ ఉంది. అద్దాల మేడ ఉంది, అందాల భామ ఉంది, మత్తైన మందు ఉంది. రా మనసైతే రమ్మంది. రా అద్దాల మేడ ఉంది, అందాల భామ ఉంది, మత్తైన మందు ఉంది. మనసైతే రమ్మంది. మీరందుకున్న గొప్ప అభినందన, దానికి మీ అనుభూతి గురించి చెప్పండి. 50 సినిమాలు పూర్తి చేసిన సందర్భంలో మద్రాసులో నా అసిస్టెంట్స్ అందరూ ఒక పెద్ద ఉత్సవం చేశారు. దానికి రాజ్ కపూర్ని తీసుకొచ్చి బాంబే నుంచి ప్రిసైడ్ చేయించారు. ఆయన నాకు చేతి గొలుసుకు తోడికి నన్ను ఎంబ్రేస్ చేసుకున్నాడు రాజ్ కపూర్. అప్పుడు చెప్పాడు రాజ్ కపూర్, ఏ డైరెక్టర్ when he creates, he recreates himself. Thus, like that, our friend Mr. Madhusudan Rao has recreated himself more than 50 times, which is in religious terms equal to nearing salvation అని చెప్పాడు రాజ్ కపూర్.
జయాపజయాల విషయంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? జయాపజయాల విషయంలో నాకు పెద్ద తేడా ఏం లేదు. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ నెవర్ టర్న్ మై హెడ్. ఇదే విషయం ఒక ఫ్రెండ్ రాశాడు కూడా పేపర్లో. సో కాకపోతే బట్ నవ్ అయితే అపజయం పొందిన సినిమా నుంచి చాలా నేర్చుకోవచ్చు. అది నేర్చుకున్నాను నేను చాలా అపజయాల సినిమాలకి. మీ గురించి మాట్లాడే ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్ మీకున్న కోపం గురించి చెప్తుంటారు. మీ కోపం గురించి మీరే చెప్పండి. నా ఉద్దేశంలో కోపం కాదు, దట్ ఈజ్ ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్. ఆ ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నప్పుడు ఒక టెక్నీషియన్కి, డైరెక్టర్ కానీ ఎవరైనా కానీ ఆ అనుకున్నది సాధించలేనప్పుడు విసుగు, కోపం వస్తుంది. అంతకంటే ముఖ్యంగా చేయగలిగిన ఆర్టిస్టు చేయలేనప్పుడు మరీ కోపం వస్తుంది నాకు. ఎందుకంటే చేయగలిగి ఉండి కూడా చేయట్లేదనే లోపల కోపం. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే. మీరు దర్శకత్వం వహించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినవి? నేను దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ నాకు చాలా ఇష్టం. కానీ అందులో మాత్రం ముఖ్యంగా వీరాభిమన్యు, మనుషులు మారాలి, రక్త సంబంధం, గుడిగంటలు, ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన సినిమా. పార్థ, పితామహుడు సర్పవ్యూహంతో తారసల్లబోతున్నాడు. నీవు నీ బలగాన్ని గరుడ వ్యూహంగా నిర్మించి తలపడు. అలాగే బావా. కురువీరులారా, ఆ గరుడ వ్యూహాన్ని చుట్టుముట్టండి.